హాయ్ అందరికీ! ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంటే, ఎప్పటికీ నా యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియో జ్ఞాపకంగా ఉండిపోతుందని షేర్ చేస్తున్నాననమాట. ఇది డిసెంబర్ 20న మా నాన్నగారిది వర్ధంతండి. ఆ రోజున మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అన్నయ్యలు సుందరాకాండ జరిపించి, బంధుమిత్రులు అందరికీ పిలిపించి భోజనాలు పెట్టిస్తారు. అతని ఆత్మ శాంతి కలిగేందుకు ఇంట్లో పాజిటివిటీ థింగ్స్ అలానే వైబ్రేషన్స్ ఉంటాయని ఈ కార్యక్రమం అయితే జరుపుతారనమాట. ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న. అయితే నేను ఇది మొదటి సంవత్సరం అండి ఈ సుందరాకాండకి అటెండ్ అవ్వడం. మేము ఇంతకుముందు వైజాగ్‌లో ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడూ నేను అటెండ్ అవ్వలేదు. ఇది ఫస్ట్ ఇయర్ నేను మా నాన్నగారు వర్ధంతికి ఉండడం. ప్రతి ఒక్క అమ్మాయికి నాన్నతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి కదా! అవన్నీ కూడా ఎప్పుడూ మదిలో నిలిచిపోయి ఉంటాయి. అప్పుడప్పుడు మళ్ళీ నెమరు వేసుకుంటూ మా వారితో షేర్ చేస్తుంటే కళ్ళల్లో నీరు కూడా తిరుగుతూ ఉంటాయి. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని కాబట్టి ఇద్దరు అన్నీల తర్వాత ఒకే ఆడపిల్లని కదా! అందుకే మా నాన్న నాకు చాలా ముద్దుగా చూసుకునేవారు. ఈవెన్ చిన్నప్పుడు స్కూల్ డుమ్మా కొట్టినా ఏమనేవారు కాదనమాట. అంత ప్రేమ మా ముగ్గురి పైన కూడా మా నాన్నగారికి. మా ముగ్గురిని మా నాన్నగారు ఎంత ముద్దుగా చూసుకున్నా అతనంటే భయం కూడా అలానే ఉండేది. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా చేయి చేసుకోలేదు. కళ్ళతోనే అతను మమ్మల్ని కంట్రోల్‌లో పెట్టారు. ఏ అల్లరి చేస్తున్నా కూడా మా అమ్మ భరించేది కానీ, మా నాన్నగారు మాత్రం వచ్చేసరికి ఇంట్లో సైలెంట్‌గా అయిపోయేవాళ్ళం అనమాట. నాన్నగారి ముందు పిన్ డ్రాప్ సైలెంట్ మేమంతా కూడా. ఎన్నో ఎన్నో జ్ఞాపకాలండి. ఒకసారి ఇలానే నాకు గోల్డ్ రింగ్ ఒకటి తెప్పించారు. గ్రీన్ స్టోన్‌ది గోల్డ్ రింగ్ ఒకటి కొనిసి తెచ్చారనమాట. అది నేను పొరపాటున మిస్ అయిపోయింది. నా చేతిలో నుంచి పోయింది. ఆ రోజంతా కూడా నేను మా నాన్నగారిని తప్పించుకొని తిరుగుతూ ఉన్నాననమాట. భోజనంకి వచ్చేటప్పుడు నేను వంటింట్లో దాంగుండిపోయేదాన్ని. అయితే మా అమ్మ అయితే 2 తిట్టింది, కోపం అయిపోయింది అన్నీ ఓకే. కానీ నాన్నగారు ఏమంటారో అనే భయంకి నేను వంటింట్లోనే ఉండిపోయాను. అప్పుడు నా పేరు పెట్టి పిలిచి, ఏమమ్మా ఎలా మిస్ చేసావు, ఎలా పోంగెట్టేసావు, జాగ్రత్తగా ఉండాలి కదా అనుకుని ఒక మాట తప్పించి ఇంకో మాట మరో మాట అనలేదు. అప్పటి నుంచి అర్థమైంది ఏంటి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అనిపించిందనమాట. మా నాన్నగారు క్యారమ్ చాలా బాగా ఆడతారు. మాతో క్యారమ్ ఆడేవారు, షటిల్ ఆడేవారు. ఇలా చాలా జ్ఞాపకాలు అతనితో మాకు ముడిపడి ఉన్నాయన్నమాట. ప్రతి పిల్లలకి తన లైఫ్‌లోన హీరో అంటూ ఎవరుంటే వాళ్ళ నాన్నగారే. అలానే మా లైఫ్‌లో కూడా మా ముగ్గురికి మా నాన్నగారే హీరో అనమాట. అతను చదువుకుంది తక్కువైనా సరే అతను తెలుగు రైటింగ్ కానీ ఇంగ్లీష్ రైటింగ్ కానీ చాలా చాలా బాగుండేది. అతను సైన్ చేస్తే చూడడానికి చాలా బాగుండేది. ఆ షైన్ ఇప్పుడు మా అన్నయ్య అప్పుడప్పుడు చేసి నాన్న ఇలా సైన్ చేసేవారు, నీకు గుర్తుందా అని నాకు చూపిస్తూ ఉంటాడనమాట. మా నాన్నగారిలో మంచి సమయస్ఫూర్తి ఉంది. ఎటువంటి సందర్భం అవని కూడా సమయస్ఫూర్తితో మాట్లాడతారు చక్కగా. మా నాన్నగారు జోక్స్ కూడా భలే వేస్తారు. అతను జోక్స్ వేస్తే మన పొట్ట చెక్కలవ్వాల్సిందే. చక్కగా ఉంటాయి, మాటలు వినడానికి చాలా బాగుంటాయి. ఈ వీడియోలో నా వాయిస్ కంటిన్యూటీ లేనట్టు ఉండొచ్చు, కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. దానికి కారణం మా నాన్నగారి జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకునేటప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయండి. అందుకనే వాయిస్ కొద్దిగా మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ సుందరాకాండ ఇంట్లో ఎవరైనా చేయొచ్చండి. చేస్తే మాత్రం ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. భజనతో పాటు సుందరాకాండ పూర్తయ్యాక దేవుడికి ఆరతి ఇచ్చి పూజనైతే కంప్లీట్ చేస్తారండి. అన్నట్టు ఈ వీడియోకి నాకు హెల్ప్ చేసింది మా చిన్న మేనల్డ్ రిక్కీ అండి. వీడియో అంతా వాడే షూట్ చేశాడు. వాడితో నేను బనానా మిల్క్ షేక్ కూడా మీతో షేర్ చేశాను షార్ట్ వీడియోలో. ఎప్పుడు మదిలో నిలిచిపోయే మా నాన్నగారి జ్ఞాపకాలు ఈ వీడియో ద్వారా మళ్ళీ నెమరు వేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.